అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. అక్క మొగుడు 3వ భాగము. తను ఇప్పటిదాకా మౌనంగా తన మనసులోనే ఆరాధించిన తన చెల్లి పెళ్లి కూతురు కాదు అని తెలిసి సిద్ధార్థ్కి చాలా బాధగా ఉంది. తను కనీసం ఈ పెళ్లిని దారి వెయ్యలేడు. ఎందుకంటే సిద్ధార్థ్ తల్లి, రే సిద్ధార్థ్, రేపు నీకు పెళ్లి చూపులురా. ఇప్పటిదాకా 4 పెళ్లి చూపులు చెడగొట్టావు, ఇది మాత్రం చెడగొట్టకురా. నీకు దండం పెడతాను. ఆ దేవుడి దయ వల్ల నీ పెళ్లి ఒకటి జరిగిపోతే నాకు అదే చాలు. సిద్ధార్థ్, అమ్మ ఏంటి మా పెళ్ళి అని చంపుతున్నారు? అసలు ఎందుకు మీరు నా పెళ్ళికి అంత తొందరపడుతున్నారు? మీకు చెప్పా కదా, నాకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటా అని. అయినా కూడా ఏంటి ఇలా వెనకపడుతున్నారు? అసలు ఇప్పటికే 4 పెళ్లి చూపులకి వెళ్ళాం. ఒక్క అమ్మాయి కూడా నా టేస్ట్కి తగ్గట్టు లేదు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క నామునాల అమ్మ. వీటన్నింటి వల్ల నేను విసిగిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో. నాకు వద్దు అమ్మ ఈ పెళ్లి చూపులు. ఇంకా నా వల్ల కాదు. సిద్ధార్థ్ తల్లి, అలా అంటావు ఏంట్రా? ఇలా అంటే నీ పెళ్ళి ఎప్పుడవుతుంది చెప్పు? మాకు మాత్రం ఉండదా నీ పెళ్ళి చూసి నీ పిల్లలని ఎత్తుకోవాలని? అయినా నీకు మామూలుగా చెప్తే లాభం లేకుండా పోయిందిరా. ఇప్పుడు వెళ్ళే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాము. అమ్మాయి చాలా మంచిదంటారా? అందుకే నువ్వు ఈసారి తనని పెళ్లి చేసుకోవాల్సిందే. అంతే సిద్ధార్థ్. కానీ అమ్మ, సిద్ధార్థ్ నా మీద ఒట్టు. అంతే, నువ్వు ఈ పెళ్లి కనుక చేసుకోకపోతే నేను చచ్చినట్టే. ఇంకా ఆ మాటకు సిద్ధార్థ్ ఏమీ అనలేక అసహంగానే, సిద్ధార్థ్ ఓకే ఫైన్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ బాధగా, ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలా, తప్పదా అనుకుంటూ హన్సికను చూస్తూ ఉంటాడు. హన్సిక చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చెప్పాలంటే హాసిని కంటే కూడా హాసిని కూడా. కానీ సిద్ధార్థ్ మనసులో హాసిని అంటే ఒక ఎనలేని ప్రేమ ఏర్పడేసరికి హన్సికని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో చూడలేకపోతున్నాడు. ఇంకా ఆ తర్వాత అంతా పొడిగానే హన్సికతో మాట్లాడుతూ ఉన్నా కూడా హాసినినే చూస్తూ ఉన్నాడు. హన్సిక ఇదంతా గమనించి ఎలాగైనా హాసిని సిద్ధార్థిని కలపాలి అని డిసైడ్ అవుతుంది. ఇలా ఆ రోజు అలా పెళ్లి చూపులు గడిచిపోతాయి. పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్తూ సిద్ధార్థ్ తల్లి, వదిన గారు, మీరు మీ అభిప్రాయం తొందరగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొంచెం టైం తీసుకొని మీ అమ్మాయికి నచ్చితేనే ఓకే చెప్పండి. మీ మీద ఎలాంటి ఫోర్స్ లేదు. మేము కూడా మా అభిప్రాయం వెంటనే చెప్తాం అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ కూడా వెళ్తూ హాసినినే చూస్తూ ఉంటాడు. హాసినికి సిద్ధార్థ్ చూపులు తెలుస్తూనే ఉన్నా కూడా మళ్ళీ ఈ విషయం తన పిన్నికి తెలిస్తే పెద్ద రాధాంతం చేస్తుంది అని చూసి చూడనట్టు వదిలేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక సూర్యకాంతం హాసిని కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ అక్కడే హన్సిక ఉండడంతో ఏమీ అనలేక అలాగే కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా హన్సిక తనని లోపలికి లాక్కెళ్ళిపోయి, హన్సిక, అక్క ముందు ఈ చీర ఎలా తీయాలో చెప్పే బాబు, క్యారీ చేయలేకపోతున్నా నేను. హాసిని, హన్సిక చిన్నపిల్లల మెంటాలిటీకి తల కొట్టుకుంటూ, హాసిని కట్టి కరెక్ట్గా గంట కూడా కాలేదు కదే, అప్పుడే క్యారీ చెయ్యలేకపోతున్నా అంటున్నావు. రేపు పెళ్ళి అయ్యాక ఎలా చేస్తావు చెప్పు? హన్సిక, అబ్బా సమీర్ ఏమి అలాంటి వాడు కాదులే అక్క, తను చాలా మోడ్రన్. నన్ను ఇలా చీరలు కట్టుకో అని టెన్షన్ పెట్టడు. సో దాని గురించి మనం చింతించవలసిన పనే లేదు. హాసిని, సమీర్ అలాంటి వాడు కాదు, కరెక్టే. కానీ పిన్నిని చూస్తే ఎట్టి పరిస్థితిలో నీ పెళ్ళి ఈ రోజు వచ్చిన అతనితోనే చేసేలా ఉంది. మరి అప్పుడు ఏం చేస్తావు చెప్పు? హన్సిక, చూడు అక్క, లైఫ్లో నిజమైన ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే అవుతుంది. ఆ ప్రేమ ఆ మనిషి చనిపోయే వరకు అలానే ఉంటుంది. ఆ మనిషి చనిపోయాక కూడా తన మీద ప్రేమ తగ్గదు. కానీ ప్రేమ ఇంకొకరి మీదకి డైవర్ట్ అవ్వదు. అలాంటి ప్రేమ నాకు సమీర్ మీద ఉంది. ఇక ఈ ప్రేమ నా ప్రాణం కానీ తన ప్రాణం కానీ పోయే వరకు అలాగే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ పెళ్ళి చేసుకుంటా అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అమ్మకి చెప్పి చూస్తా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని. తను ఒకవేళ వినదు అనుకో హాసిని. వినకపోతే హన్సిక లేచిపోయి పెళ్లి చేసుకుంటా. ఆ మాటకు హాసిని నోటి మీద చెయ్యి పెట్టుకొని, హాసిని, అమ్మని లేచిపోతావా నువ్వు అని తనని చిన్నగా భుజం మీద వీపు మీద కొడుతూ ఉంటుంది. దానికి హన్సిక కూడా చిన్నగా నవ్వుతూ హాసిని నుండి తప్పించుకుంటూ, హన్సిక, అబ్బా అక్క, కొట్టకు, లేకపోతే ఏంటక్క, ఇష్టం లేని వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవడం కంటే అదే బెటర్. అయినా ఈ పెళ్లి కొడుకుని చూసావా, తనకి నా మీద కంటే నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. హాసిని ఇంకా మాటలకు అక్కడితో తుంచేస్తూ, హాసిని, సరే పద,
ఈ చీర విప్పడంలో నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నీ బ్లాగ్ రాయడం మొదలు పెట్టాలి కదా అని తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. హన్సిక కూడా హాసిని ఈ విషయం మాట్లాడాలి అనుకోవట్లేదు అని అర్థం చేసుకొని హాసిని హెల్ప్తో చీర తీసేసి తన బ్లాగ్ రాసుకుంటూ ఉంటుంది. హాసిని కూడా సిద్ధార్థ్ విషయం మర్చిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన సిద్ధార్థ్ హాల్లో నుండి తన రూమ్కి వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ తల్లి, బాబు సిద్ధార్థ్, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా అనిపించింది నీకు, నచ్చిందా లేదా? సిద్ధార్థ్, నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏందమ్మా చెప్పు, మీరైతే నిర్ణయం తీసేసుకున్నారు కదా ఆ అమ్మాయితోనే పెళ్లి జరగాలి అని, ఇంక నేనేం చేయగలను, మీ ఇష్టం అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ తల్లి కొంచెం బాధగా, సిద్ధార్థ్ తల్లి అలా అంటావు ఏంట్రా, ఏదో నిన్ను పెళ్లి చూపులకు ఒప్పించాలి అని అలా అన్నాం, కానీ మాకు మాత్రం నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చెయ్యాలి అని ఉంటుందా చెప్పు, నువ్వు చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? సిద్ధార్థ్ అందుకు కొంచెం ఆలోచనలో పడి, సిద్ధార్థ్ అమ్మ నువ్వు ఏమీ అనుకోను అంటే నీకు ఒక విషయం చెప్పాలమ్మా. సిద్ధార్థ్ తల్లి, ఏంటిరా అది? సిద్ధార్థ్, అమ్మ నాకు హాసిని చాలా నచ్చిందమ్మా, ఎందుకో తనంటే ఒక ఇష్టం ఏర్పడింది, నీకు ఇష్టమైతే హాసినితో నా పెళ్ళి జరిపించవచ్చు కదా అమ్మా, నువ్వేమంటావు నానా? ఆ మాటకు సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. నిజానికి వాళ్లకు కూడా హాసిని చాలా నచ్చింది, కానీ పెళ్లి కూతురు హన్సిక కాబట్టి వాళ్ళు అక్కడ ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ కూడా అలానే అడిగేసరికి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తూ, సిద్ధార్థ్ తండ్రి, సరేరా నీకు హాసిని అంతగా నచ్చితే మేము ఎందుకు కాదంటాము, ఒక్కసారి మేము ఈ విషయం గురించి సూర్యకాంతంతో మాట్లాడతాం. సిద్ధార్థ్ తల్లి కూడా, అవునురా నీకు ఇష్టమైతే అలానే చేద్దాం. వీళ్ళు ఇలా అనగానే సిద్ధార్థ్ ఆనందంగా తన తల్లిదండ్రులను హత్తుక్కొని ఆనందంగా, సిద్ధార్థ్ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నానా అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంటూ సిద్ధార్థ్ తల్లి సూర్యకాంతంకి ఫోన్ కలుపుతుంది. పెళ్ళికొడుకు తల్లి నుండి అప్పుడే ఫోన్ రావడంతో సూర్యకాంతం ఆనందంగా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, సూర్యకాంతం చెప్పండి వదిన గారు, ఇంటికి చేరుకున్నారు? సిద్ధార్థ్ తల్లి, హా వదిన గారు, ఇప్పుడే చేరుకున్నాం. మీకు ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను అంటే మా సిద్ధార్థ్కి మీ పెద్ద అమ్మాయి హాసిని చాలా నచ్చిందండి, అందుకే మీరు ఏమీ అనుకోకపోతే మీ చిన్న కూతురు హన్సిక బదులు మీ పెద్ద కూతురు హాసిని ఇచ్చి మా సిద్ధుతో పెళ్లి చేస్తారా, తప్పుగా అనుకోకండి. ఆ మాటకు సూర్యకాంతంకి చాలా కోపం వస్తుంది హాసిని మీద, కానీ అది సిద్ధార్థ్ తల్లి మీద చూపించలేక సూర్యకాంతం, అయ్యో ఎంత మాట అండి, అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది, మామూలుగా అయితే నా పెద్ద కూతురు హాసిని ఇచ్చి సిద్ధార్థ్కి చేయడం నాకు పెద్ద ప్రాబ్లం కాదండి, కానీ మా హాసినికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, తనకు 2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ ఆ అబ్బాయి ఫారెన్లో ఉండడం వల్ల మాత్రం 2 ఏళ్ల తర్వాత అనుకుంటున్నాం, లేదంటే ఈ ప్రపోజల్కి మేము ఒప్పుకునే వాళ్ళము. సిద్ధార్థ్ తల్లికి ఆ మాటకు కొంచెం బాధగా ఉన్నా కూడా వియ్యంపు రాలిని ఏమీ అనలేక, సిద్ధార్థ్ తల్లి క్షమించండి, తను పెద్దది అయినప్పటికీ ఇంట్లో ఒంటరిగా ఉంటే పెళ్ళి కాదు అనుకొని అలా అడిగేశాను. సూర్యకాంతం, అయ్యో దానిదేముందండి, ఎవరికన్నా ఇలానే అనిపిస్తుంది లేండి, మరి మా హన్సిక విషయం? సిద్ధార్థ్ తల్లి, అది ఈ విషయమే మా వాడితో మాట్లాడాలి అండి, నేను మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను. సూర్యకాంతం, అలాగే అండి. సిద్ధార్థ్ తల్లి, అలాగే అండి అంటాను, మీకు ఏ విషయం నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. సూర్యకాంతం, అయ్యో ఏం పర్లేదండి అని ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ సూర్యకాంతం, హాసిని మేకులా తయారైంది, హన్సిక పెళ్ళి అయిపోయిన వెంటనే దీన్ని వదిలించుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది, దీన్ని ఏమన్నా అందామన్నా కూడా నా సొంత కూతురే నన్ను అడ్డుకుంటుంది, వెదవసంత అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసిన వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ్తో చెప్పడానికి సిద్ధార్థ్ రూమ్ వైపుకు వెళ్తుంది. తను రూమ్ డోర్ తెరిచి చూసేసరికి సిద్ధార్థ్ బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తన పక్కనే బెడ్ మీద కూర్చుంటూ, సిద్ధార్థ్ తల్లి, బాబు నీకొక విషయం చెప్పాలిరా. సిద్ధార్థ్, ఏంటమ్మా? సిద్ధార్థ్ తల్లి, అది నేను ఇందాకే సూర్యకాంతం గారితో హాసిని ఇంకా నీ పెళ్లి గురించి మాట్లాడానురా. సిద్ధార్థ్ చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెడుతూ, సిద్ధార్థ్, అవునా అమ్మా, ఇంతకేమన్నారు, ఒప్పుకున్నారా? సిద్ధార్థ్ తల్లి, అది హాసినికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందంటారా, ఆల్రెడీ తన ఎంగేజ్మెంట్ అయిపోయింది అంట, 2 నెలల్లో తన పెళ్లి కూడా, మరి హన్సిక విషయం అని చిన్నగా నసుకుతూ అంటారు. సిద్ధార్థ్కి ఎందుకో ఆ మాట అంత నమ్మబుద్ధి కాలేదు.
ఒక్కసారి తను హాసిని చూసిన టైం నుండి తను ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చే వరకు హాసిని ఉన్న తీరుని, తన డ్రెస్సింగ్ని గుర్తు చేసుకుంటూ ఉండగా తను ఒకటి గుర్తు చేసుకుంటాడు. తన చేతికి ఎలాంటి ఎంగేజ్మెంట్ రింగు ఉండదు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఇది గుర్తు చేసుకొని ఎందుకో ఏదో తేడాగా అనిపించింది తన తల్లితో. సిద్ధార్థ్, అమ్మ, నేను హన్సికతో ఒక్కసారి పర్సనల్గా మాట్లాడాలి, తర్వాత నా నిర్ణయం నీకు చెప్తాను. సిద్ధార్థ్ తల్లి అయోమయంగా, కానీ నీకు హాసిని అంటే ఇష్టం అవును కదరా, మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నావు, ఏమైందిరా? సిద్ధార్థ్, అమ్మ, ఈ విషయాలు అన్నీ నీకు తర్వాత చెప్తాను, కానీ ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి హన్సికని నేను కలవాలి అనుకుంటున్నా అని చెప్పు. రేపు సాయంత్రం 7 గంటలకు కేఫ్ కాఫీ డేకి రమ్మనమ్మ తనని. సిద్ధార్థ్ తల్లి అంతే అయోమయంలో ఉన్నా కూడా కొడుకు మీద నమ్మకంతో అలాగేరా అని కిందికి వెళ్ళి మళ్ళీ సూర్యకాంతం గారికి ఫోన్ చేసి, సిద్ధార్థ్ తల్లి, హలో వదిన గారు ఉన్నారా? సూర్యకాంతం, ఆ వదిన గారు చెప్పండి. సిద్ధార్థ్ తల్లి, అది మా అబ్బాయి ఒక్కసారి మీ చిన్న అమ్మాయి హన్సికతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాడు. తను ఒక్కసారి హన్సికని కలిసి మాట్లాడాక ఏ విషయం చెప్తాడంట. సూర్యకాంతంకి ఏదో అనుమానంగా అనిపించి, సూర్యకాంతం, అదేంటి వదిన గారు, ఇప్పుడే కదా తనకి హాసిని నచ్చిందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నారు. సిద్ధార్థ తల్లి ఆ మాటకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఏదో తట్టి, సిద్ధార్థ తల్లి, హలో, అవునండి, మా వాడికి ముందు హాసిని నచ్చింది, మీరు తనకి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాక తను పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు, కానీ నేనే వాడితో చెప్పాను, మీ ఫ్యామిలీ మంచిది, ఇద్దరు అమ్మాయిలు ముత్యాల లాంటి వాళ్ళు, ఈ సంబంధం క్యాన్సిల్ చేయొద్దు అని. అందుకే ఇంకా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ పెళ్ళికి ముందు ఒకసారి మాట్లాడుకొని ఒకరిని ఒకరం అర్థం చేసుకొని సెట్ అయితే అప్పుడు నా సంపూర్ణ నిర్ణయం చెప్తాను అన్నాడు వాడు. అందుకే హన్సిక ఒకవేళ మా వాడిని ఇవ్వగలిగితే, సూర్యకాంతం మంచి ఫ్యామిలీ అన్న మాటకి ఉబ్బి తబ్బిబ్బి అవుతూ, సూర్యకాంతం, అయ్యో దానిదేముంది వదిన గారు, ఖచ్చితంగా పంపిస్తాను. హన్సికని ఇంతకీ ఎక్కడికి పంపమంటారు, ఎప్పుడు పంపమంటారు? సిద్ధార్థ్ తల్లి, రేపు సాయంత్రం 7 గంటలకు కేఫ్ కాఫీ డేకి పంపించండి. సూర్యకాంతం సాయంత్రం 7 గంటలకు అనగానే కొంచెం సంకోచిస్తూనే, ఎంతైనా సాటి తల్లి కదా, 7 గంటలకు బయట ఉంటుంది అంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా, అసలే రోజులు బాగలేవు.